రెండో పాసురంలో గోదాదేవి తన స్నేహితురాలని ఇలా లేపుతోంది. చెల్లి, ఎలాంటి వంశం నీది? ఆ దేవదేవుని, ఆ శ్రీకృష్ణుని ధ్యాసలో పడి ఆయన్ని తలుచుకుంటూ ఆవు దూడల సేవ మరిచిపోయారు మీ అన్నగారులు. అందువల్ల తమ యొక్క దూడను తలుచుకుని బాగా చేపుకు రావడం వల్ల ఆ పొదుగు నుంచి పాలన్నీ ప్రవహింప చేశాయి ఆవులన్నీ కూడా. అందువల్ల గృహమంతా కూడా బురద బురదగా తడిసిపోయింది. చూడు, మా తలపై మంచు పడుతున్నా సరే వచ్చి ఈ బురదలో జారకుండా మీ ఇంటి ద్వారం పైకమ్మి పట్టుకుని నిలుచున్నాం. కోపంతో దక్షిణ దిక్కున్నటువంటి లంకకు అధిపతి అయిన రావణుని చంపిన మనోభిరాముడైనటువంటి ఆ శ్రీరాముని గానం చేస్తూ నిలబడి ఉన్నాం. నీకు వినిపించడం లేదా? ఆయన నోరు విప్పవా? బయటికి రావా? ఏమిటమ్మా అంత గాఢ నిద్ర? ఊరి వారందరికీ నీ విషయం తెలిసిపోతుంది తెలుసా? లేచి చక్కగా మాతో కలిసి అందరం కూడా యమునికి వెళ్ళి స్నానం చేసి ఆ శ్రీకృష్ణుని దగ్గరికి వెడదాము. ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాము. రామ్మ, ఓ గోపిక, గోపాలుని యొక్క చెల్లెల అంటూ చాలా కృష్ణ కృష్ణ శ్రీ కృష్ణ దేవదేవుని ధ్యాసలో పడి ఆవు దూడల సేవ మరిచిన అన్నగారికి చెల్లెలా. దేవదేవుని ధ్యాసలో పడి ఆవు దూడల సేవ మరిచిన అన్నగారికి చెల్లెలా. నీవు మాత్రము నిదురలో పడి నోమునే మరిచావుగా. నీవు మాత్రము నిదురలో పడి నోమునే మరిచావుగా. ఆకలేసి దూడలన్నీ అంబారవాలు సాయగా. ఆలమందలు కుండపోతగా పాల వర్షము కురియగా. గోశాలలో పాల వరదలు మొగసాలలో బురదాయగా. జారకుండా చూరు పట్టుక జాముసేపై ఉంటిమి. చెల్లెలా, జారకుండా చూరు పట్టుక జాముసేపై ఉంటిమి. జాలి తలచి వేళ మించక వెలికి రావే చెల్లెలా. జాలి తలచి వేళ మించక వెలికి రావే చెల్లెలా. నిదురలో పడి నోమునే మరిచావుగా. తన సతిని కోరిన పాపి రావణు 10 తలలు తరుగంగా. కోల తీసి ఎక్కు పెట్టిన కోసలేంద్రుని గాథలు పాడుకుంటూ యమున చేరి పూజ చేదామే, మన నోము నోదామే. నిదురలో పడి నోమునే మరిచావుగా. గాలి తలచి వేళ మించక వెలికి రావే చెల్లెలా. సిరినోము హరి పూజ గిరిపుత్రి వరము. సిరినోము హరి పూజ గిరిపుత్రి వరము. గోకుల